శివాజ గురవే నమ. మహాలయ అమావాస్యను కొన్ని ప్రాంతాలలో పెత్తర అమావాస్యగా కూడా పిలుస్తారు. అక్టోబర్ 2వ తారీఖు బుధవారం రోజున మహాలయ అమావాస్య రానున్నది. మహాలయ పక్షం రోజుల్లో పెద్దలకు తర్పణాలు ఇవ్వడం కుదరని వారు ఈ అమావాస్య రోజున గతించిన పెద్దలకు తర్పణాలు విడిచి యథాశక్తి భోజనానికి అవసరమయ్యే ద్రవ్యము వంటివి ఇవ్వటం అనేది ముఖ్యము. అయితే మనకు ముందు తరాలు లేకుండా ముందుగా మనం ఇక్కడ ఉండలేము. ఇక రెండవది, వారి సహకారం లేకుండా మనకు ఈరోజు ఉన్న అన్ని వస్తువులు ఉండవు. వారందరికీ మనము కృతజ్ఞతలు తెలిపే రోజు ఈ మహాలయ అమావాస్య. చనిపోయిన తల్లిదండ్రులకు నివాళులు అర్పించడము ఒక ఆచారంగా జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇది మనకు ముందు జీవించిన పూర్వీకుల తరతరాలందరికీ కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తుంది. ప్రతి ఒక్క మనిషి తను పుట్టినప్పటి నుంచి 3 రుణాలను కలిగి ఉంటాడు. అవి ఒకటవది దేవరుణము, రెండవది ఋషి రుణము, ఇక మూడవది పితృరుణము. ఇందులో పితృరుణాన్ని తీర్చే అవకాశం మాత్రమే మనకు లభిస్తుంది. అయితే మరి మహాలయ పక్షము ప్రత్యేకత ఏమిటి? పితృరుణము ఎందుకు తీర్చుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానము మనకు కర్ణుడి కథను తెలుసుకుంటే మనము ఈ మహాలయ పక్షము ఎందుకు చేయాలో అర్థమవుతుంది. అయితే దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణము తర్వాత స్వర్గం అనేది ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలుగుతాయి. ఇంతలో ఒక పండ్ల చెట్టు కనిపిస్తుంది. పండు కోసుకొని తిందామని ఆ నోటి ముందు ఉంచుకుంటాడు. కానీ ఆశ్చర్యము, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోతుంది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవము ఎదురవుతుంది ఆ కర్ణుడికి. ఇక లాభము లేదనుకొని కనీసము దాహమైనా తీర్చుకుందామనుకొని సెలయేటిని సమీపించి ఆ దోసిట్లోకి ఆ నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకుంటాడు. ఆ నీరు కూడా బంగారం నీరుగా మారిపోయింది. ఇక స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. దాంతో కర్ణుడు తాను చేసినటువంటి తప్పు ఏమిటి, తనకు ఎందుకు ఇలా జరుగుతుందని వాపోతుండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, ధనము రూపేణ చేశావు. కానీ కనీసము ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేవు. అందుకే నీకు ఇలాంటి దుస్థితి ప్రాప్తించింది అని ఆ ఆకాశవాణిగా ఆ పలుకులు వినిపిస్తాయంట. ఇక కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధములుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అపరూపమైన అవకాశాన్ని ఇస్తాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మంటాడు. అలా ఇంద్ర సూర్యదేవుల సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుతాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేస్తాడు. పితరులకు తర్పణాలు వదులుతాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్తాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరిపోయింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ 15 రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. తర్పణం అనేది పితృదేవతలకు మన కృతజ్ఞతలు తెలుపుకునే మానసిక యజ్ఞం లాంటిది. లౌకికంగా ఆలోచన చేస్తే మనకు క్షణకాలము ఒక బస్సులో ఒక సీటు ఇచ్చిన వాడికి, చిన్న సహాయం చేసిన వాడికి థ్యాంక్స్ అంటూ కరిగిపోతూ చెబుతాం. మరి మన శరీర సృష్టికే కారణమైన, మనకు జీవితాన్ని ప్రసాదించిన ఆ పితృదేవతలకు కృతజ్ఞత తెలుపకపోవడంలో ఎంత స్వార్థము, ఎంత మూర్ఖము. కాబట్టి ప్రతి ఒక్కరూ మన పూర్వులకై ఇలాంటి సత్కర్మలను ఆచరించి వారిని తృప్తిపరుస్తూ వారి రుణాన్ని తీర్చుకొని వారి ఆశీస్సులు పొందడం సదా వాంఛనీయము, సర్వదా శ్రేయస్కరము.
లోకానాం నరజన్మం దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఎన్నో వేల జన్మలకు గాని ఈ నరజన్మ అనేది ప్రాప్తించదు. అటువంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తుంచుకొని ప్రార్థించాలి. అందుకే పితృపక్షంలో కనీసం ఒక్కరోజైనా వారికి తర్పణం వదలాలి. సాధ్యము కాని వారు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడము అన్ని విధాలుగా శుభాలను చేకూరుస్తుంది.